అవును, ఇందాక నుంచి ఏంటి తన్నే చూస్తున్నావు? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? నీకు చెప్పాను కదా 1 నైట్ స్టాండ్లో కథను పరిచయమాడని. అంటే నిన్న నైట్ 1 నైట్ స్టాండ్ గర్ల్ నువ్వేనా? మీ ఇద్దరి ఆగు. మధ్య నేను అడుగుతా మ్మ్. నిన్న మీ ఇద్దరి మధ్యలో 1 నైట్ స్టాండ్ జరిగిందా? ఏరా చెప్పరా? యాక్చువల్లీ నేను కొంచెం తనతో మాట్లాడాలి. హా, మాట్లాడుకోండి. ఛ, వాడు చూడే తను ఎలా తీసుకొని వెళ్ళిపోయాడు. అది సర్లే కానీ రియాతో నీ 1 నైట్ స్టాండ్ ఎలా జరిగింది? 1 నైట్ స్టాండా? అది అత్రిపోయే స్టాండ్, కానీ అది 1 నైట్ స్టాండ్ లానే మిగిలిపోయింది. అంతేలే, కొన్ని జీవితాలు అంతే. కూర్చోండని కుర్చీ ఇచ్చిన వాళ్ళే ఆ కుర్చీని లాగేసుకుంటారు. మనమే అది ముందుగా గ్రహించుకోవాలి. హ్మ్. అసలు నిన్న ఏం జరిగింది అంటే, నిన్న 1 నైట్ స్టాండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. ధైర్యం కోసం కొన్ని షార్ట్స్ తాగాను. అది కొంచెం ఎక్కువైంది. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ షార్ట్స్ తాగడం ఏంటో. నేనేమైనా బ్యాడ్గా బిహేవ్ చేశానా? అరేరే, నువ్వు అలా ఏమనుకోకు. యాక్చువల్లీ నువ్వు కలిసి ఉండకపోతే నాకు కూడా 1 నైట్ స్టాండ్ అంటే ఏంటో తెలిసేది కాదు కదా. నీకు ఏమైనా గుర్తుందా మన మధ్య అది జరిగిపోయిందా? నో నో నో, నువ్వనుకున్నట్టు మన ఇద్దరి మధ్య నువ్వనుకుందేం జరగలేదు. థ్యాంక్ గాడ్. నాకు ఈ 1 నైట్ స్టాండ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఫ్రెండ్స్ అందరూ వర్జిన్ అని అనడం వల్ల ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను తప్ప, మనం నార్మల్గా ఉండొచ్చు కదా. అమ్మయ్య, నీకు విషయం తెలుసా? నా గుండె ఇందాక నుంచి లబ్డబ్ అని ఆటం బాంబులా కొట్టేసుకుంటుంది. నువ్వు ఈ విషయం చెప్పాక కొంచెం కూల్ అయింది. అయినా ప్రపంచంలో అందరూ చేస్తున్నారని మనం కూడా చేయడం కరెక్ట్ కాదు కదా. అయినా తప్పకుండా చేయాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. వై కాంట్ వి బీ నార్మల్? కదా, నాకు కూడా అదే అనిపించింది. లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. హాయ్, ఐఎమ్ అర్జున్, స్మార్ట్ అండ్ స్వీట్ గై. అండ్ యూ? హలో, దిస్ ఇస్ జాను, కామ్ అండ్ క్యూట్ గర్ల్. బై ద వే, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. చెప్పాను కదా నేను చాలా మంచివాడిని. అది నువ్వు చెప్పనక్కర్లేదు. అయినా రియా క్లియర్గానే ఉంది, నువ్వే నీ సైడ్ నుంచి కరెక్ట్గా లేవు. తను డైరెక్ట్గా 1 నైట్ స్టాండ్ చేయాలని చెప్పింది, కానీ నువ్వే ఓ మై లవ్, ఓ మై హార్ట్ అని హోప్స్ పెట్టుకున్నావు. అది కాదే. ఏది కాదురా, అందరిలాగా నువ్వంటే నాకు ఇష్టం, నా ప్రాణం అని చెప్పలేదు. డైరెక్ట్గా 1 నైట్ స్టాండ్ అడిగింది, చేసింది, వెళ్ళిపోయింది. కానీ ఎందుకో తనంటే నాకు చాలా ఇష్టమే. అయినా తనకిదే కావాలి. నువ్వు మంచోడివిరా, నీకది సెట్ కాదు. లైట్ తీసుకో, నా మాట విను. చెప్పండి, ఏం మాట్లాడుతున్నారు? చెప్పడానికి ఏం లేదు. అబ్బా చెప్పొచ్చు కదా. రే చెప్పరా. మీరు మరీ అంత ఎగ్జైట్ కాకండి. అక్కడ చెప్పడానికి ఏం లేదు, అక్కడేం జరగలేదు. అంటే ఏం జరగలేదంటే నైట్ అంతా ఏం చేశారు? అబ్బా నువ్వు ప్లీజ్ ఆ టాపిక్ వదిలేద్దాం కదా. ఓకే డన్. సర్లే,
మన ఫ్లాట్ ఎలా ఉంది? బాగుంది. పద మన రూమ్ చూపిస్తా. హ్మ్. నిజంగానే ఏం జరగలేదా? చెప్పు, వన్ నైట్ స్టాండ్ జరిగిందా? అర్జున్, హా? నాకు నీతో ఈరోజు ఫస్ట్ డేట్. నాకు చాలా బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్ ఎ లాట్. నాకు కూడా. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. నీతో టైం స్పెండ్ చేయడం ఇంకా బాగా అనిపించింది. మనసుకు నచ్చిన వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఆ రోజంతా హ్యాపీగానే ఉంటుంది కదా. వెళ్దామా? లుకింగ్ సో ప్రిటీ. థ్యాంక్ యూ. సును, గౌతమ్, ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్. ఓకే. మనం ఎప్పట్లానే ఉందాం గౌతమ్. ఈ లవ్ అది ఏమీ వద్దు. నువ్వు కూడా నా మీద ఏం హోప్స్ పెట్టుకోవద్దు. విను, మనం హ్యాపీగా ఉందాం ఎప్పట్లాగా, ఏ బాధ లేకుండా. లేదు నువ్వు లవ్ చేస్తాను, హోప్స్ పెట్టుకుంటాను అంటే చెప్పు, దీన్ని ఇక్కడితోనే ఆపేద్దాం. హే, అలా ఏం లేదు రియా. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అలా జరగకుండా చూసుకుంటా. డోంట్ వరీ. షూరా? యా షూర్ షూర్. పక్కా? పక్కా. షో క్యూట్. ఆల్ రైట్, మరి నేను వెళ్ళొస్తాను. యా రియా, బాయ్. బాయ్. టేక్ కేర్. ఏంట్రా, అది అంతలా లవ్ వద్దంటున్నా కూడా నువ్వు దాన్నే లవ్ చేస్తా అంటున్నావు. అదేం లేదురా, నేనేం లవ్ చేయట్లేదు. సొల్లు చెప్పకురా, నాకంతా తెలుసు. దాంతో నువ్వు ఫ్యామిలీ, పిల్లలు కూడా ఊహించుకున్నావని. అదేం లేదురా. అయినా నువ్వు మా ఇద్దరి గురించి ఆలోచించడం మానేసి జాను గురించి ఆలోచించు. నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు, నేను జాను గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. అయినా నీకు విషయం తెలుసా, హ్మ్? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో అంత హ్యాపీ? ఎందుకంటే జాను నాతో పాటే ఫ్లాట్లో ఉంటుంది కదా. అవును, మీ ప్రాపర్ ఎక్కడా? మాది వైజాగ్. మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? అంటే 1 year ఇంటర్న్షిప్లో నాకు జాబ్ వచ్చింది, దానికోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఓకే. ఏం జాబ్, ఏం చేస్తుంటావు? మాకు ఒక ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ ఉంది. సో స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి వేసెస్ ఇస్తూ అబ్రాడ్ పంపిస్తుంటాం. ఓకే. నేను మళ్ళీ చేస్తా. ఓకే, బాయ్. ఇంకేంటి గౌతమ్, రియా ప్రపోజ్ చేసిందంట కదా, కంగ్రాట్స్. అవును,
నేను కూడా అసలు అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి పార్టీ ఎప్పుడు? చేసుకుందాం తప్పకుండా. సైడ్కి లేరా అగ్గా. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిజమే, నాకు చాలామంది చెప్పారు ప్రేమిస్తే ఫ్రెండ్ని కూడా మర్చిపోతారని. హ్మ్? కనిపిస్తుంది. ఎందుకు? ఫ్రెండ్ ఎవరు మర్చిపోతారు? లవ్ కంటే ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అవును, ఇవాళ అను ఇంకా బయటికి రాలేదెందుకో? ఏమోరా, అది నైట్ అంతా ఏడుస్తూనే ఉంది, అసలు పడుకోలేదు. ఈరోజు డేట్ ఎంత? ఓ షట్. అయ్యో పిచ్చి అను, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? 1 year అయిపోయిందిరా బ్రేకప్ అయ్యి. మళ్ళీ స్టార్ట్ చేసావా? అయినా వాడే వదిలేసి వెళ్ళిపోయాక ఎందుకే వాడి కోసం ఆడడం? అన్నీ తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పడేయకుండా. ఒక్కదాన్ని చచ్చిపోతానేమోరా. అసలు పిచ్చాను, ఎందుకు ఏడుస్తున్నావే? మేమున్నాం కదా నీకు. ఏడవకు. మన అనుకునే వాళ్ళ మనం వదిలేసి వెళ్ళిపోయాక ఇంకెందుకే ఏడవడం చెప్పు. నీకోటి చెప్పనా, మనం నడుస్తున్న పయనంలో కాలం మనకి చాలామందిని పరిచయం చేస్తుంది, కానీ వాళ్ళందరి చెయ్యి పట్టుకొని నడవాలనుకోవడం మన మూర్ఖత్వం. ఎవరు ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని ఈ కాలంలో వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్ట్ అంటావా చెప్పు. ఇవన్నీ మర్చిపోవాను, నీకు మేము ఉన్నాంగా. ఏడవకే. హలో, నేను కూడా ఉన్నా మీ అందరితో. ఏంటే వీళ్ళిద్దరూ? వాళ్ళు ఎప్పుడు టైం స్పెండ్ చేసినా మనం పైన ఉండాలి లేదా బయటికి వెళ్ళిపోవాలా? పోన్లేరా, వాళ్ళు స్వింగ్లో ఉన్నారు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం? అయినా నీ రియా ఎలా ఉంది? ఏమో అను, తను ఎప్పుడైతే ప్రపోజ్ చేసిందో అప్పటినుంచి అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వదిలేరా, చెప్పా కదా అది నీకు సూట్ కాదని. ఎన్నిసార్లు చెప్పినా వినావు. సరే వదిలే, ఇప్పుడు దాని టాపిక్ ఎందుకు మనకి? అయినా వాళ్ళిద్దరు ఇప్పుడు కిందేం చేస్తుంటారు? వావ్ అర్జున్, ఇట్స్ రియల్లీ అమేజింగ్. హౌ కూల్. నేను నువ్వేగా అన్నావు నెట్ఫ్లిక్స్లో మూవీ చూస్తూ పాప్కార్న్ తింటూ టైం స్పెండ్ చేయాలని ఉందని, అందుకే ఇలా సెట్ చేశాను. సరే వెళ్దామా? థ్యాంక్ యూ. ఒక 5 minutes వదిలేలాను. ఈలోపు రియకి కాల్ చేయడం మొదలుపెట్టావా? నీకు తెలుసు కదాను, ఈ ప్రేమను చూడు చాలా చాలా కష్టమైనది.
కావాలంటే దొరకదు, దొరికితే అస్సలు వదలదు, మత్తులేసి చంపేస్తుంది. అవునరా, అది కూడా నిజమే. అను, నీకేమనిపిస్తుంది? రియా నన్ను నిజంగా లవ్ చేస్తుందంటావా? అసలు నాకు అదృష్టం ఉందంటావా? మనల్ని మనలా ప్రేమించే మనిషి దొరుకుతుందంటావా? అవునరా, అలాంటి వ్యక్తి మనకి దొరికితే సంతోషంగా, గర్వంగా, గమ్యం తెలియని దారిలో మనకి నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ చేతిలో చేయి వేసి సంతోషంగా వాళ్ళతో గడిపేయాలనుంది. ఎంత ముద్దుగా ఉందేంట్రా. ఇది నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అంతేలే, నిద్రలేచిన చందమామ చల్లటి గాలి ప్రేమలా పంచి అందించినట్టు చుట్టూ చేరిన చుక్కలు సంతోషంగా మెరుస్తున్నట్టుంది. నువ్వు నా ఒడిలో నా కళ్ళ రాణిలా సేద తీరుతుంటే ఒక 100 ప్రపంచాలని ఒంటి చేత్తో గెలిచినంత ఆనందంగా ఉంది. ఏంట్రా ఎంత అందంగా ఉంది. కిస్ అయినా ఒకవేళ చేసినప్పుడు తను లేస్తే ఏంట్రా ఎంత సంతోషంతో గుండెల్లో బరువు పెరిగిపోతుంది. లేదు, కిస్ చేస్తా. ఒకవేళ కిస్ చేశాక తను కొడితే అమ్మో, ఒక పని చేస్తా, ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తా. నేను ఇది చేయలేను. నా నోటించి ఏమైనా స్మెల్ వస్తుందా? ఎప్పుడు కిస్ చేద్దాం అనుకుంటే దూరం వెళ్ళిపోతావు. అది కాదు, నేను ఇంతవరకు ఎప్పుడూ కిస్ చేయలేదు. అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. నిజం చెప్పాలంటే నాకు కిస్ చేయడం కూడా రాదు. ఒకవేళ నేను సరిగ్గా చెయ్యకపోతే మళ్ళీ నువ్వేదన్నా అనుకుంటావు. అయినా నాకు నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు నిన్ను కిస్ చేయడం కూడా చాలా ఇష్టం. బట్ సరే, నువ్వు అంత ఇబ్బంది ఏం పడకలే. సినిమా కంప్లీట్ చేద్దాం. దా కూర్చో. Once again,